జై శ్రీరామ్. ప్రతిరోజు ఓ కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. మహాకవి కాళిదాసు పరదేశానికి బయలుదేరుతూ మండు వేసవిలో దాహానికి తట్టుకోలేక ఒక గుడిసె ముందు ఆగుతాడు. అయితే ఆ గుడిసెలోకి అప్పుడే ఒక బాలిక నీళ్ల కుండతో వెళుతుంది. అప్పుడు కాళిదాసు, అమ్మ దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అంటాడు. అందుకు ఆ అమ్మాయి, మీరెవరో తెలియదు కదా, నేను నీళ్ళు ఎట్లా ఇస్తాను? అప్పుడు కాళిదాసు, నేను కాళిదాసుని, మహాకవిని, నా గురించి ఎవ్వరు అడిగినా చెప్తారు, పెద్ద పండితుడును అంటారు. అప్పుడు ఆ బాలిక అంటుంది కదా, నువ్వు పెద్ద పండితుడివి అంటున్నావు కదా, ఈ లోకంలో ఇద్దరు బలవంతులున్నారు, వారెవరో చెప్పు, అప్పుడు నీళ్ళిస్తాను అంటుంది. అప్పుడు కాళిదాసు ఎంతో ఆలోచించి, నాకు తెలియదు, గొంతు ఎండిపోతుంది, కాస్త నీళ్ళు ఇవ్వండి అని అంటాడు. అయినా ఆ బాలిక కనికరించక, ఈ లోకంలో ఉన్న ఇద్దరు బలవంతులు ఎవరంటే, ఒకరు ఆకలి, మరొకరు దాహం. ఇప్పుడు చెప్పండి మీరెవరు అని అడుగుతుంది ఆ బాలిక. అప్పుడు కాళిదాసు, నేను బాటసారిని అంటాడు. బాటసారి అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి బదిలీకి లేకుండా వెళ్ళాలి. కానీ మీరు అలసిపోయారు. ఈ లోకంలో ఉన్న బాటసారులు ఇద్దరే ఇద్దరు, వారే సూర్యచంద్రులు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. దాహం బాగా వేయడంతో కాళిదాసు తట్టుకోలేక, మాతా నీళ్ళివ్వండి, దాహంతో గొంతు ఎండిపోయేలాగుంది అని అంటాడు. అప్పుడు ఆ గుడిసెలోంచి ఒక ముసలావిడ బయటికి వచ్చి, మీరెవరో సెలవివ్వండి, నీళ్ళిస్తాను అని అంటుంది. కాళిదాసు, నేను అతిథిని అంటారు, మీరు అసత్యం ఆడుతున్నారు. ఈ లోకంలో ఉన్న అతిథులు ఇద్దరే ఇద్దరు, ఒకరు యవ్వనం, మరొకరు ధనం. వారు ఎప్పుడు పోతారో వారికే తెలియదు. మీరు అసత్యం ఆడరు కాబట్టి మీకు నీళ్ళివ్వను అని అంటుంది. అమ్మ, నేను సహనశీలిని, నాకు నీళ్ళివ్వండి అని బదులిస్తాడు కాళిదాసు. సహనశీలులు ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు, ఒకటి భూమి, రెండు చెట్టు. మీరు మళ్ళీ అసత్యం ఆడారు అని అంటుంది. ఇక ఓపిక నశించిన కాళిదాసు, నేను మూర్ఖుడను, నాకు నీళ్ళివ్వండి అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ అంటుంది కదా, మీరు మళ్ళీ అసత్యం ఆడుతున్నారు. ఈ లోకంలో ఇద్దరే మూర్ఖులున్నారు, ఒకరు అర్హత లేకపోయినా ప్రజల మీద పెత్తందారి చలాయించే రాజు, ఆ రాజు మూర్ఖుడని తెలిసి కూడా ఆ రాజు మెప్పు కోసం అతన్ని ప్రశంసిస్తూ ఉండేవాడు పండితుడు, ఇతను రెండవ మూర్ఖుడు అని చెప్పడంతో కాళిదాసుకు కనివిప్పు కలుగుతుంది. అంతే, ఆ అవ్వ కాళ్ళ మీద పడి ప్రాధేయపడతాడు నీళ్ళివ్వమని. అప్పుడు ఆ అవ్వ రూపంలో ఉన్న సరస్వతీదేవి ప్రత్యక్షమై కాళిదాసుతో ఇలా అంటుంది కదా, కాళిదాస, విద్య వినయాన్నివ్వాలి, కానీ అహంకారాన్ని కాదు. గొప్ప పండితుడును అనే గర్వాన్ని, అహంకారాన్ని పొందిన నీలో ఉన్న ఈ లక్షణాలను రూపుమాపడానికే నీకు ఈ పరీక్ష పెట్టాను అని ఆ తల్లి కనుకరిస్తుంది. జై శ్రీరామ్.